హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్యాలీఫ్లవర్తో ఇలా కర్రీని ప్రిపేర్ చేసి అన్నంలోకి సాంబార్ ఇంకా రసంతో సైడ్ డిష్గా తీసుకున్న, లేదంటే చపాతీ ఇంకా రోటీకి సైడ్ డిష్గా కూడా ఇది చాలా బాగుంటుంది. అన్నం ఇంకా చపాతీ రెండింట్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఓసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అండ్ స్పైసీ అయిన ఈ క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లను పెట్టి దాంట్లో ఉప్పు ఇంకా పసుపు వేసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించకుండా 5 మినిట్స్ ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ను వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగాక టొమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి టొమాటో ముక్కలు మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు మెత్తగా ఉడికాక రుచికి సరిపడా కారం ఇంకా ఉప్పు వేసి కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించేటప్పుడు ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ని వేసాము కాబట్టి సాల్ట్ని చూసి వేసుకోవాలి. ఉప్పు, కారం వేసాక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. దీంట్లో మిరియాల పొడిని వేస్తాము కాబట్టి కారాన్ని కూడా రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. కారం ఇంకా మిరియాల పొడి రెండింటిని వేసేవరకు కర్రీ ఎక్కువ స్పైసీగా అవుతుందండి. స్టవ్ని సిమ్లో పెట్టి ఉప్పు ఇంకా కారం ముక్కలకి బాగా పట్టేలా 2-3 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత మిరియాల పొడి ఇంకా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. మిరియాల పొడిని ఎక్కువగా వేస్తే మిరప్పొడిని తగ్గించి వేసుకోవాలండి. లేదంటే మిరప్పొడి ఎక్కువగా వేస్తే మిరియాల పొడిని తగ్గించి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అండి. కర్రీలో ఏమైనా కొంచెం తడి ఉంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కర్రీ అంతా డ్రైగా అయ్యి ఫ్రైలా అవుతుందండి. ప్రిపరేషన్ సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈసారి క్యాలీఫ్లవర్తో ఇలా కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.